జగన్ ఇచ్చే పథకాలు వస్తున్నాయి? ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి, చేనేత, రెండు మాకు వస్తున్నాయి. ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చి బాగుంటుంది అంటారు? జగన్ ప్రభుత్వం బాగుంటుంది. అంటే చంద్రబాబు సీఎం అయితే ఇంకా పథకాలు ఎక్కువ ఇచ్చా అంటాడు కదా, ఇంతకంటే పథకాలు ఇస్తామంటారు. అది నిజమే కాదల్లా. ప్రజెంట్ వరకు అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. జగన్ గెలుస్తారంటారు? గెలుస్తారని అంటే అవతల వాళ్ళు 3 పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చారు. నిజమే, పొత్తు పెట్టుకొని వచ్చారు. ఇక్కడ వరకు మాకు జగనే గెలుస్తుంది. ఈ రాజంపేటలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? లాస్ట్ టైం మేడం మల్లికార్జున రెడ్డి అంటే ఆయన తీసి అమరావతి రెడ్డికి ఇచ్చారు. ఆయన గెలుస్తారంటారు? గెలుస్తారండి. ఆగేపడి అమరావతి గెలుస్తారు. మొన్న జగన్ మీద దాడి జరిగింది, ఒకటి రాయదారి. అది కావాలనే సానుభూతి జగనే కొట్టుకుని టీడీపీలు అంటారు. అది ఎంతమంది నిజమన్నా? అది మాత్రం మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. అది చూసాం మనము. సానుభూతి అనేది చెప్పలేము. అది ఎట్లా జరిగింది అనేది ఎవరికి పెద్దగా తెలియదు కదా. మనం అన్నం కూడా జగనే సీఎం అవుతారంటారు. టోటల్గా జగన్ నీచులు రావచ్చు అన్నప్పుడు 110 నుంచి 120 వరకు రావచ్చు. జగన్ గారు పోయినట్టు 175 టీడీపీలో పులివెందుల మాది అంటారు. కానీ అంటున్నారు కానీ మామూలుగా ప్రజెంట్ అయితే 110, 120 వరకు రావచ్చు అని అంచనా. ఈసారి పులివెందులో ఓడిపోతారంట టీడీపీలు అంటారు. ఏం లేదు, పులివెందుల్లో జగన్ ఇప్పుడు ఓడిపోయేదంటూ లేదు. ఉన్నంత వరకు ప్రజెంట్ ఆయనే గెలిచారు. ఎవరున్నామంది? అది ఉప్పరపల్లి. ఇక్కడ జగన్ నుంచి పథకాలు వచ్చాయన్న మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయన్న? అమ్మఒడి వస్తుంది, 45,000 మా అమ్మకు వస్తుంది. మా చేనేత కార్మికులు కాబట్టి 24,000 డబ్బులు వస్తుంది. అన్ని పథకాలు వస్తాయి. మళ్ళీ ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చి బాగుంటుంది అంటారు? మళ్ళీ జగన్ వచ్చే బాగానే ఉంటుంది. జగన్ గెలుస్తారంటారు ఈసారి? ఖచ్చితంగా. అవతల ముగ్గురు పొత్తు పెట్టుకోసారి జగన్ ఓడిద్దామని ఇట్లా మళ్ళీ చెప్పినట్టు పథకాలు చేసినాడు కాబట్టి మళ్ళీ జగనే వస్తాడు. చంద్రబాబు చెప్తాడు జగన్ పథకాలు ఎక్కువ ఇచ్చాక జగన్ కంటే ఎక్కువ నేను సీఎం అయితే 4,000 పింఛన్ ఉంచాం ముసలోళ్ళకి, వాలంటీర్లకు 10,000 ఇచ్చి ఆడలకు బస్సు ఫ్రీగా పెడతాడు. పెట్టినా కానీ అతను ఇదివరకు చేయలే కదా. ఆయన చేసినంటే మళ్ళీ వచ్చిండేది, చేయలే కాబట్టి జగన్ చేసినాడు కాబట్టి మళ్ళీ బాగా మీద నమ్మకం లేదంటారు. అవును, మీ నమ్మకం జగనే వస్తాడు. నేను ఈ రాజంపేటలో ఈసారి ఎవరికి వస్తారు? రాజంపేటలో దఫా మళ్ళీ ఎస్సీపీ వస్తాను అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం. ఏపీలో ఈసారి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగనేనా? జగన్ అవుతారంటారు ముఖ్యమంత్రి కంపల్సరీ. అంటే అవతల వాళ్ళు 3 పార్టీలు పొత్తు పెట్టుకుంది, జగన్ ఓడియాలంటారు. అవును కదా, ఆ పొత్తు ముందు జగన్ గెలుస్తారంటారా? ఏం చేసినాడు కదా, అభివృద్ధి చేసినాడు కాబట్టి కదా గెలుస్తుంది. చంద్రబాబు సీఎం అయితే ఇంకా అభివృద్ధి చేస్తాడు కదా. ఆయన ఇంత ముందు కూడా ఆయన అదే మాట చెప్పిందా. ఇంత ముందు కూడా అది అభివృద్ధి చేసినా చెప్పిందా. ఈయనంతే మరి. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే జగన్ నేను సీఎం కానివ్వని జీవితంలో ఇంకోసారి జగన్ ఇంటికి పంపించాలంటారు పవన్ కళ్యాణ్. ఎక్కడికి? పవన్ కళ్యాణ్ జగన్ ఇంటికి పంపించారు. ఇంత ముందు పోయింది ఎవరు ఇంటికి? మరి ప్రజలు ఎవరు అనుకుంటారు వాళ్ళే గెలిచేది. ప్రజలంతా జగన్ పక్కనే ఉన్నారు, జగనే గెలిచేది. ఏపీకి జగన్ ఎందుకు రావాలి అసలు? సంక్షేమం చేస్తాడు, అభివృద్ధి చేస్తున్నాడు కదా, ఇంకేం కావాలా? అభివృద్ధి ఏపీలో అభివృద్ధి లేదు, అసలు అభివృద్ధి శూన్యం అని పవన్ కళ్యాణ్ అంటాడు కదా. ఎక్కడ శూన్యం? అభివృద్ధి లేదు. ప్రతి గ్రామంలో అభివృద్ధి చూడు ఉన్నాయి కదా, ప్రతి గ్రామం చూడు, ప్రతి మండలం చూడు. ఇంకెక్కడ? రాజధాని కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారని టీడీపీలు అంటారు కదా. రాజధాని? ఒక్క రాజధాని కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారని అడుగుతారు. రాజధాని ఏమన్నా మళ్ళీ జగన్ రాజధాని ఎక్కడ కావాలా? జగన్ 3 రాజధాని కడతాడు కదా, డెవలప్ చేస్తాను అన్నాడు కదా. కరోనా 2 సంవత్సరాలు వచ్చింది, ఇంకే విధంగా చెప్పు, నువ్వే చెప్పు. చంద్రబాబు కరోనా ఉంటే కరోనా అసలు రాదంటాడు కదా. ఆయన దేవుడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా దేవుడా చెప్పు? దేవుడు ఏడుకుంటే రాదు, దేవుడు కాదు కదా. మరి ఆపొచ్చు కదా, ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, కరోనా ఆపొచ్చు కదా, చేలు 2 ఎట్టు పెట్టిట్ట ఆగిపోతే అయిపోతుంది కదా. జగన్క 100 పై మాట, 100 నుంచి ఎవరు గెలుస్తారు ఇంతకీ? ఈయన ఆకబడి అమర్నాథ్ రెడ్డి. మా కిరణ్ కుమార్ రెడ్డి అవతల ఎక్సీఎం ఆయన పార్లమెంట్కి, ఆ ఎక్సీఎం ముందు మీతో తడుకోవాలంటారు. అంతకుముందు సీఎం గడ కదా, సీఎం గడ కదా. మరి ఇప్పుడు మన ఎంపీకి ఎట్ట పోటీ చేస్తున్నాడు. ఎక్సీఎం ధైర్యం ముందు ఈ ఎంపీ తట్టుకోగలరా? ఈజీగా. ఏమంత నమ్మకం మీకు? ఏంది ఏమంత నమ్మకం? ఆయన మీద నమ్మకం, వైఎస్ఆర్ జగన్ మీద నమ్మకం అంతే. జగన్ ఎవడు పెడితే వాళ్ళే పక్క రాజంపేట. ఓకే.